కావాల్సింది శారీరక శుద్ధితో పాటుగా ఆత్మశుద్ధి కావాలి. మరి ఆత్మశుద్ధి కావాలి అంటే ఎలాగా? ఆత్మశుద్ధి కావాలి అంటే పాపరాహిత్యం కావాలి. పాపరాహిత్యం కావాలి అంటే ఎలాగా? అలాంటి పాపాన్ని పోగొట్టేటటువంటిది మంత్రము. మంత్రానికి చాలా విశేషమైన శక్తి ఉంది. మనమందరం ఏదో మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనుకుంటూ ఉంటాం. చింతకాయలు కాదు, అంతకన్నా ప్రమాదకరమైన కూడా రాలుతాయి. కాకపోతే ఏమిటంటే దాన్ని ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో, ఎంతవరకు వాడాలో, దేనికి వాడాలో వాడగలిగితే ఏదైనా సిద్ధిస్తుంది మంత్రం వల్ల. మంత్రాన్ని అవహేళన చేస్తే ఏం పని అవ్వదు. మంత్రాన్ని నమ్మి విశ్వాసంతో చేస్తే ఏ పనైనా అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ మంత్రములన్నీ కూడా పరమ పవిత్రమైన మంత్రాలు, వేద మంత్రాలు. ఇవన్నీ కూడా ఇవి వినడము మాత్రము చేతే పాపాలు పోతాయి. పాపం పోతేనే మనం పూజకు అర్హులం. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా గణపతికి పూజ చేయడానికి, పత్రి పూజ చేయడానికి మనందరం కూడా పాపాన్ని పోగొట్టుకుని అర్హతను సంపాదించుకున్నాం ఈ మంత్రాలు వినడం వల్ల. అయితే ఇప్పటిదాకా కూడా పుణ్యాహవాచనం పూర్తయింది. ఇప్పుడు మనకి చక్కగా బ్రాహ్మణ వరేణ్యులు మనందరి చేత కూడా శారీరక శుద్ధి అర్థం మనందరి చేత మహాన్యాసాన్ని చెప్పిస్తారు. శారీరక శుద్ధి అంటే ఏంటి అంటే ఇప్పటిదాకా కూడా స్వస్తి పుణ్యాహవాచనం ద్వారా మనస్సును శుద్ధి చేసుకున్నాం, పాపాన్ని పోగొట్టుకున్నాం. ఇక్కడితో మనందరం ఏమిటి, గంగలో స్నానం చేస్తే ఎంత పాపరాహిత్యం అవుతుందో అలాంటి రాహిత్యాన్ని పొందాం. మనందరం ఈ క్షణంలో గంగలో వెళ్ళి స్నానం చేసి రాగలమా? రాలేవు. యమునా నదిలో స్నానం చేసి రాగలమా? గోదావరిలో స్నానం చేయగలమా? ఎప్పటికెప్పుడు వెళ్ళలేవు. కానీ ఈ చెంబులు ఉన్నాయి చూసారా, ఈ చెంబుల్లో ఉండేటటువంటి ప్రధానమైన చెంబులోకి మంత్రముల ద్వారా ఆ గంగా, నర్మది, యముద, అలాగే గోదావరి, తుంగభద్ర, కావేరి, అది ఏవైతే మన యొక్క నదీ నదములు ఉన్నాయో పవిత్రమైన నదీ నదములు, ఆ నదీ నదములకి ఎంత పవిత్రత ఉంటుందో అంత పవిత్రతని కూడా మంత్రముల ద్వారా అందులోకి ఇముడీకృతం చేసేది ఈ మంత్రాలతోటి. అది గొప్పతనం. మంత్రానికి అంత శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మంత్రాలతోటి ఆ చెంబులోకి, ఆ నీళ్లతోటి, ఆ జలంలోకి ఆ యొక్క శక్తిని ప్రచోదింపచేసారో ఆ నీళ్లు మనందరి మీద జల్లేరనుకోండి బ్రాహ్మలు, మనమందరం కూడా ఈ సమస్త నదుల్లోనూ స్నానం చేసినంత పునీతం అవుతాం, పాపరాహిత్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి అలాంటి నీటిని ఇప్పుడు మా జనార్దన్ గారు మీ అందరి మీద చల్లుతారు. చక్కగా చల్లించుకోండి, వెళ్ళండి. 2 చెంబుల్లో పోసేసి తలుకో మామిడి కొమ్మతోటి చల్లేసేయడానికి ప్రయత్నం చేసేసేయండి. అలాగా చల్లుతారు, చక్కగా చల్లించుకోండి. దీనితోటి మీరు మనస్సులో కూడా అనుకోవాలి, ఈ దెబ్బతో నేను పరమ పవిత్రుని అయ్యాను అని మనస్సులో అనుకోవాలి మీరు కూడా. అలా అనుకోకపోతే మీరు పవిత్రులు అవ్వరు. ఈ జలం ద్వారా నేను పవిత్రమయ్యాను, పునీతమయ్యాను అనేటటువంటి మనస్సులో మీకు ఆ సంకల్పం కావాలి. అలాగే ఈ పవిత్రత నిలబెట్టుకోవాలి. మనం నిలబెట్టుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఈ పూజ అంతా అయ్యే వరకు సాయంత్రం దాకా కూడా మనం దేని మీద దృష్టి మళ్లించకుండా బ్రాహ్మలు ఏ మంత్రాలు చదువుతున్నారో ఆ మంత్రాలని వింటూ ఉండాలి. మంత్రాలని వినడం మాత్రము చేతనే మీకు ఆ పుణ్యం వస్తుంది తప్ప మీరేదో ఎంత గరిక పూజ చేశారు, ఎన్ని పుష్పాలు దేవుడి మీద వేశారు, ఎన్ని లీటర్ల పాలు పోసారు అన్నది కాదు ఇక్కడ. అవన్నీ దాని తర్వాతే. అన్నిటికన్నా ప్రధానం భక్తి, శ్రద్ధ కావాలి ముఖ్యంగా. అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుందాం. అందులోనూ ముఖ్యంగా జనార్దన్ గారు జాగ్రత్తగా చల్లండి బాబు అందరికీ. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అందరికీ కూడా దీక్ష, బ్రాహ్మలకి, ఋత్వికులందరికీ కూడా ఆ యొక్క దీక్షా వస్త్రాలను ఇస్తారు. ఇచ్చిన తర్వాత బ్రాహ్మలందరూ కూడా ఆ దీక్షా వస్త్రాలు కట్టుకుని మనందరి చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ బ్రాహ్మణోత్తముల గురించి చెప్పుకోవాలి. మనం పూజ ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా అసలు మొట్టమొదటి పూజ మనం ఎప్పుడు అనుకున్నామంటే శుక్రవారం నాడు చేద్దాం అనుకున్నాం. కానీ వాతావరణం అనుకూలించని కారణం చేత అయితేనే ఏదైతేనే మనకి శుక్రవారం అనుకున్నది మళ్ళీ ఆదివారం చేద్దాం అనుకున్నాం. ఆదివారం నాడు కూడా అనేక రకాల కారణాల చేత మళ్ళీ సోమవారానికి వాయిదా వేశాం. కానీ అసలు అనుకున్న మొట్టమొదటి రోజు ఏమిటో తెలుసా? మేము మొట్టమొదటి అసలు ముహూర్తాలు పెట్టే సమయంలోనే సోమవారం నాడు ఏకాదశి నాడు పత్రి పూజ చేద్దామండి అని నేను చెప్పాను. అబ్బాయి అలా కాదండి, ఇలా కాదండి, అదండి ఇదండి నేను కారణాలు చెప్పారు. మళ్ళీ మంగళవారం నాడే మాకు మళ్ళీ సంతర్పణ ఉందండి, అదండి. సరే అయితే ఎందుకో భగవంతుడు కల్పించాడు, ఏకాదశి సోమవారం అన్నాడు, సరే అవ్వట్లేదు అనుకున్నాం. కానీ గణపతి ఏమనుకున్నాడు? మీరందరూ అనుకోవడం ఏమిటి, మీరు నిర్ణయం చేయడం ఏమిటి, నా పూజ మీరు నిర్ణయం చేసింది కాదు, నేను నిర్ణయం చేస్తున్నాను, మీరు ఏకాదశి సోమవారం నాడే చేయాలి అన్నాడు. అంచేత తప్పకపోయినా సరే, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా సరే ఈరోజు పూజ పెట్టించుకున్నాడు. వాతావరణాన్ని కూడా భగవంతుడు అనుకూలించాడు. రాత్రి కూడా కుంభవృష్టి వర్షం కురిసింది. మనకి ఏమవుతుందా అని భయపడ్డాం. కానీ
అద్భుతంగా మనందరికీ కార్యక్రమం జరుగుతోందంటే ఎవరి సంకల్పం ఇది? గణపతి సంకల్పం. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. మన సెంటర్ ఏదైతే ఉందో ఈ సపటా సెంటరు, ఇక్కడ గణపతికి విశేషమైన శక్తి ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే మా నాన్నగారు మొట్టమొదట ఈ గ్రామంలో ఈ యొక్క పూజా విధానాన్ని అలవాటు చేసింది మా నాన్నగారు గణపతికి ఈ సెంటర్లో, అవునా కదా? తద్వారానే అనేక రకాల ఆలయాలు వచ్చాయి. మా లక్ష్మీనారాయణ రెడ్డి గారు మొట్టమొదటి మహానుభావులు ఏ లోకంలో ఉన్నారో కానీ ఆయన కూడా ఎంతో పట్టుదలతోటి ఆ సెంటర్లో అది నిలబెట్టి ఎన్నో సంవత్సరాల పాటు మాతో ఉండి చాలా వైభవంగా నిర్వహణ చేసి మా అందరికీ వ్యవహారం చేశారు ఆయన. తర్వాత వాళ్ళ తనయులు కూడా మాకు ఆ రకంగానే సపోర్ట్ చేస్తూ వ్యవస్థ చేస్తారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ గణపతిలో ఒక గొప్పతనం ఏమిటంటే ప్రపంచం అంతా చేసినట్టుగా కాకుండా అనేక చోట్ల అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. అదంతా కాదు, ఒక్కో చోట భక్తి శ్రద్ధలతో చేస్తారు, ఒక్కో చోట గణపతి పేరు చెప్పి దందాలు కూడా చేస్తారు. గణపతి అంటే ఎలా తయారైద్దో తెలుసా? అయ్య బాబోయ్ గణపతి నవరాత్రులు అనేట్లా తయారైంది ప్రస్తుత కాలంలో. ఎందుకంటే పెట్టేది గణపతి బొమ్మ, చేసేవన్నీ వేదవేషాలను. ఆ గణపతి పేరు చెప్పి ఇళ్ళగా రావడం, దందాలు వసూలు చేయడం, నువ్వు ఇస్తావా ఇవ్వవా, ఒకటి తర్వాత ఒకటి రావడం, ఇంత ఇవ్వకపోతే కుదరదండం. అక్కడి నుంచి ఓ బొమ్మను పెట్టడం. అక్కడ బొమ్మ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సినిమా పాటలు కావాలో అన్ని సినిమా పాటలు పెట్టుకుని తైతక్కలాడడం. అంటే ఎవరి కోసం రావి అంటే కనుక దేవుడి పాటలు దేవుడి కోసం కాదు, ఆ పాటలన్నీ కూడా వాళ్ళ కోసం. అంటే దేవుడు బొమ్మ పెడితే ఎవరు అడ్డు చెప్పరు కాబట్టి, అదే ఉత్తరే సౌండ్ బాక్సులు పెట్టుకుంటే మనందరం మీద పడతాం కాబట్టి ఆ 9 రోజులు కూడా గణపతిని అడ్డు పెట్టుకుని పాటలు, సినిమా పాటలు, సినిమాలు వేయడం, వ్యవహారాలు చేయడం. అంతా అయిపోయిన తర్వాత పోనీ ఏదైనా భక్తిగా ఉంటారంటే ఇంకా నిమజ్జనం రోజు చూడండి, గణపతి బొమ్మ వస్తుంది ఊరేగింపుకి అంటే తలుపులు వేసుకుని లోపల పోతున్నారు అందరూ. కారణం ఏమిటి అంటే ఎక్కడ వచ్చి బొక్కాలు పూసేస్తారో, ఏం చేస్తారో, ఏం మద్యపానం సురాపానం సేవించి ఎవరు ఎలా పడతారో మీద పడతారో తెలియని రీతిలో ఆ ఊరేగింపులు జరుగుతున్నాయి. అది నిజంగా శాస్త్రం చెప్పింది అదే గణపతి నవరాత్రులు అంటే? అది కాదు. మనం ఏదైతే ఇక్కడ చేసుకుంటున్నామో చూడండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే మొట్టమొదటి నుంచి చివరి రోజు దాకా అక్కడ భక్తి శ్రద్ధలతో చేస్తారు మన కమిటీ వాళ్ళు. అందుకనే ఇక్కడ గణపతి దగ్గర ఎవరు ఏ సంకల్పం చేసినా, ఎవరు ఏ కోరిక కోరినా నెరవేరుతూ ఉంటుంది. ఆ విషయం నేను చెప్పక్కర్లేదు, మీలో మీకే చాలా నిదర్శనాలు ఉన్నాయి, అవునా కదా? మీ ఇళ్లలో జరిగేయలేదా? మీరు అనుకున్న కోరికలు తీరేయలేదా? ఏ సంవత్సరం ఎవరు మొట్టమొదటి సంవత్సరంలో దీక్ష చేశారో 9 రోజులు, ఆ తర్వాత సంవత్సరం వాళ్ళకి కోరిక తీరింది కావాలంటే ఇదే ఇక్కడే ప్రత్యక్ష నిదర్శనం. అదిగో ఎంత మంచి ఎదురెళ్తున్నారు చూడండి. అంచేత ఇక్కడ గణపతికి అంత శక్తి ఉంది, ఇక్కడ ఈ ప్రాంతానికి అంత శక్తి ఉంది. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఒక ప్రాంతానికి శక్తి ఉంటుంది, స్థల శక్తి అంటారు దాన్నే. ఈ సెంటర్గా శక్తి ఉంది, ఈ గణపతికి ఆ శక్తి ఉంది, మనం చేసే భక్తిలో ఆ శక్తి ఉంది. కాబట్టి మనం అంత పవిత్రంగా చేసుకుంటున్నాం. ఇంకొక విషయం చెప్తున్నాను అందుకనే కమిటీ వాళ్ళకి, మన యొక్క పూజని కానీ మన గణపతిని కానీ ప్రపంచంలో ఏ గణపతితోడు పోల్చకండి. అది కరెక్ట్ కాదు, అది పోల్చలేము. ఎందుకంటే ఆ శక్తి వేరు, ఆ వ్యవహారం వేరు, అది గణపతి నిర్ణయం చేసుకునేటువంటి వ్యవస్థ. కాబట్టి ఎవరితోటి మనకు పోలిక లేదు, ఎవరితోటి మనకి పోటీ లేదు, ఎవరు కూడా మన భక్తికి సాటి రారు. అది దృష్టిలో పెట్టుకోండి. మనం భక్తి తత్వంతో చేస్తున్నాం తప్ప పోటీ తత్వంతో చేయటం లేదు. ఎందుకంటే మనకు గణపతి అంటే చాలా ఇష్టం, మనం ఇష్టంతో చేస్తున్నాం గణపతికి ఆరాధన, అవునా కాదా? ఈ గణపతి మావాడు అని చేస్తున్నాం తప్ప గణపతి బాబు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ చేస్తాం తప్ప గణపతి వెళ్ళిపోతుంటే బాధపడతాం మనం అందరం, అవునా కాదా? అయ్యయ్యో అయిపోయి వెళ్ళిపోతున్నామే, నిమజ్జనం చేస్తున్నామే అని. ఆ బాధ ఉంటే, ఆ ప్రేమ ఉంటే అది భక్తి తప్ప వెర్రి వేషాలు వేసేటటువంటిది భక్తి కాదు. మనకు అలాంటి భక్తి లేదు. అలాంటి అదృష్టవంతులం మనం అందరం, అలాంటి పునీతులం మనం అందరం. అలాగే పత్రి పూజ కూడా అలాగే చేసుకుందాం ఈరోజు. ఇంకొక విశేషం, మా బుల్లిరెడ్డి గారు వచ్చారు, ఘనంగా వైభవంగా చేయించాలండి పూజ అని చెప్పారు. సంతోషమయ్యా, వాతావరణం సహకరిస్తే చేద్దామన్నారు. సాధారణంగా మనం చూడండి ఈ మధ్య IPL మ్యాచ్లు వస్తున్నాయి, అందులో కోచ్ వస్తాడు లోపలికి డ్రెస్సింగ్ రూమ్లోకి, 250 టార్గెట్ అంటాడు. అక్కడి నుంచి కెప్టెన్కి కంగారు పట్టుకుంటుంది, బాబు ఈ టీంతో ఇన్ని ఓవర్లు ఇంత ఎలా కొట్టాలి అని. అప్పుడు వాడికి కంగారు చేంజ్ చేస్తాడు, టీంని వెతుకుతాడు, ఎలాంటి టీం అయితే ఆయన చెప్పినట్టుగా 250 పరుగులు కొట్టగలరు ఈ తక్కువ సమయంలో అని. అలాంటి టీంని వెతకాలని నేను కూడా ఎంతో కంగారు పడి ఎంతో వ్యవస్థ చేస్తే అదృష్టం కొలది ఈరోజు ఏకాదశి రావడం వల్ల మహానుభావులైనటువంటి ఋత్వికులందరూ కూడా మనకు దొరికారు. అందులోనే ఏమిట్రా అంటే ఆయన ఘనాపాటి, ఆయన పులిమేర ఘనాపాటి గారు అంటూ ఉంటారు ఆయన్ని. ఆయన మామూలుగా మీరు ఇక్కడ కోట్లింగాల వేద పాఠశాలలో పట్టాపుచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే 3 గంట పెండేరాలు, ఒక లక్క కంకణం కూడా వేయించుకున్నారు ఆయన. అయితే అలాంటి మహానుభావుడు దొరకడం, ఎందుకంటే
ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో మనకి నార్త్ ఇండియాలో అయితే కనుక బారుహస్పత్యమానం ఆధారంగా ముహూర్తాలు పెడతారు, అంటే గురుడిని బేస్ చేసుకుని. అలాగే హైదరాబాద్ ప్రాంతం ఉందనుకోండి, సౌరమానం ప్రకారంగా ముహూర్తాలు పెడతారు. మనంతా చాంద్రమానం ప్రకారంగా ముహూర్తాలు పెడతాం. కానీ ఇవన్నీ కాకూడదు, ఇలా అయితే ముహూర్తాలకి టైం గ్యాప్ సరిగ్గా ఉండటం లేదు అనే ఉద్దేశంతో కుజమానం ప్రకారంగా ముహూర్తాలు పెట్టడానికి పంచాంగం తయారు చేస్తున్నటువంటి వ్యక్తి అనే సామాన్యుడు కాదు. మనం ఏదో అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చాడు కదా అని చప్పట్లు కూడా అందరూ కూడా. కారణం దానివల్ల ఏమవుతుందంటే ఒక టైంకి ఇంకొక టైంకి గ్యాప్ పెరుగుతుంది. ఒక అవసరమైతే ఈ పెళ్లి చేయించిన తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేయించడానికి 5 గంటల గ్యాప్ కావాలి. అవి కుదరడానికి లగ్నానికి సంబంధించినటువంటి ముహూర్తం రాయడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆయన ఒక అవార్డు తీసుకోబోతున్నారు తొందరలో. అతి తక్కువ వయసులో అతి ఎక్కువ పెళ్ళిళ్ళు చేయించినటువంటి వ్యక్తి. అలాగే రోజువారం కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడా ఎక్కువ చేయించినటువంటి వ్యక్తిగా తొందరలో ఆయన అవార్డు తీసుకోబోతున్నాడు. అంటే అతి తక్కువ వయసులో అతి ఎక్కువ పెళ్ళిళ్ళు. ఆయన ముహూర్తం వచ్చిందంటే ఒక ముహూర్తానికి ఏ ముహూర్తానికి ఖాళీ ఉండరు ఆయన. రాబోయే రోజుల్లో అంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ఏదో ఉంది, దాంట్లోకి అతి తక్కువ వయసులో అతి ఎక్కువ పెళ్ళిళ్ళు చేయించినటువంటి వ్యక్తి రోజువారం కార్యక్రమాల్లో ఉంటాయి, అవి చేయించినటువంటి వ్యక్తిగా కూడా తీసుకోబోతున్నారు. అంటే అలాంటి వాళ్ళు ఖాళీ ఉండరు. కానీ మన గ్రామంలో ఉండే చేసే పూజ యొక్క విశేషం చెప్పిన తర్వాత వాళ్ళు మనకు అనుకూలించడం, వస్తానని చెప్పి. అందులోనూ ఆయన అసలు డబ్బు మనిషి కాదు, మీకు ఆయన గురించి తెలియదు. అసలు డబ్బు అంటే వెనక మొమ్మంటాడు ఆయన, డబ్బుకి లొంగడు, అసలు డబ్బు నచ్చదు ఆయనకి. అసలు డబ్బుతో వచ్చావా మాట్లాడదంటాడు ఆయన. ఆయనకు కావాల్సింది ఏంటంటే కార్యక్రమం ఎలా చేయించాలి, ఎవడు వాళ్ళు, అంతే. డబ్బు అంటావా, అసలు నువ్వు అతను ఫోన్ ఎత్తద్దు అంటాడు ఆయన డబ్బు గురించి మాట్లాడితే. అంటే డబ్బుకి లొంగని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన. అలాంటి వ్యక్తులు మనకి రావడం అంటే ఇక్కడ అందరూ కూడా ఏమిట్రా అంటే మంత్రం మీద ఉండే ప్రేమ, దేవుడి మీద ఉండే ప్రేమ. అలాగే జోగయ్య శాస్త్రి గారు మనందరికీ తెలుసు, మనకందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తి. ఈయన గురించి పెద్దగా ఎక్కువ చెప్పక్కర్లేదు. ఎందుకంటే రిలయన్స్ ముఖేష్ అంబానీ గారి గాడి మొగలో కార్యక్రమం చేసింది ఈయనే, తెలుసా? రిలయన్స్ పెద్ద వ్యవస్థ. అంతేందుకు లలితా బియ్యం తింటాం, లలితా రైస్, ఆ రైస్కి సంబంధించినటువంటి ఓనర్ గారు, ఆయన పేరు ఏమిటండి, మట్టే శ్రీనివాస్ గారు. వాళ్ళందరి కార్యక్రమాలు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కోటీశ్వరులు అయ్యారంటే వీళ్ళు చేయించిన చండీ హోమాలు అవిని ఏదో అనుకుంటారు పేరు. అంటే మీరందరూ కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలని అలాంటి వాళ్ళు ఐశ్వర్యవంతులు చేసినటువంటి ఋతుకులు మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆషామాషి విషయం కాదు. కాబట్టి మనందరం కూడా భగవంతుడు సహకరిస్తే, ఆ వాతావరణం సహకరిస్తే సాయంత్రం దాకా భక్తి శ్రద్ధలతో ఇంకా విశేషంగా కార్యక్రమాన్ని చేసుకుందాం. ఇప్పుడు జనార్దన్ గారు అన్ని జల్లేశారు కదా, ఈ జనార్దన్ గారి గురించి చెప్పలేదని బాధపడకండి. మొత్తం వెదురుపాకకి ఇమిగ్రేషన్ ఉంటే కనుక, అంటే దేవతలందరూ వెదురుపాక రావాలంటే కనుక ఆయన పర్మిషన్ తీసుకుని వస్తారు. కారణం ఏంటంటే ఇప్పుడు మామూలుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలన్నా, సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాలన్నా, గాయత్రి దేవికి రావాలన్నా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలన్నా, జనార్దన స్వామి దగ్గర రావాలన్నా, ఆ స్వాములందరూ ఇక్కడికి రావాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని రావాలి వాళ్ళు. ఇమిగ్రేషన్ అలాంటి పర్మిషను. కాబట్టి గణపతి రావాలన్నా కూడా ఆయన పర్మిషనే. కాబట్టి ఆయన మహానుభావుడు, ఆయన వచ్చాడు. కాబట్టి మనమంతరం కూడా ఇలాంటి ఋత్వికుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో చేసుకుందాం. ఎవరో ఒకరు కమిటీ వాళ్ళు వచ్చి, బాబు ఆ దీక్షావస్త్రాలు బ్రాహ్మణులకి ఇవ్వండి, వెంకటరెడ్డి గారు మీరు కూడా వచ్చి ఇప్పుడు బ్రాహ్మణులకి తక్షగా దీక్షావస్త్రాలు ఇస్తారో మనం అందరం కూడా మహాన్యాసాన్ని చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మీకు ఎవరికైనా మంచినీళ్ళు కావాలన్నా, డ్రింకులు కావాలన్నా, మధ్యలో ఏదైనా అవసరాలున్నా మా కమిటీ వారికి చెప్పచ్చు, వారు మీకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. అయితే మధ్యలో ఎవరైనా పాపం మోకాళ్ళు నొప్పులు వచ్చి లేచి కూర్చోవాలన్నా కూడా 1-2 నిమిషాలు లేచి కూర్చోండి, ఇబ్బంది లేదు, ఎవరు ఇబ్బంది పడద్దు. చాలా సమయం పడుతుంది వేళ కార్యక్రమం. కాబట్టి మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఒకసారి లేచి నుంచి మళ్ళీ కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆ దీక్షా వస్త్రాలు ఇస్తూ ఉంటారు, ఈరోజు మంత్రాలు జరుగుతూ ఉంటాయి. బాబు మహాన్యాసాలు ప్రారంభం చేసుకుందాం బాబు. ఈసారి దిక్కులు చూపిస్తూ ఉంటారు, ఆ దిక్కులు చూపిస్తూ ఉండండి. సిద్ధాంత్ గారు మీరు సెంటర్లో కూర్చుని ఆయన మీకు చూపిస్తారు, మీరు జనాలు చూపించండి. దిక్కులు ధనాలు
स्तममित्युपमश्रवः तमो ज्येष्ठराजमिति ज्येष्ठ राजो ब्रह्मणो ब्रह्मणां पदे ब्रह्मणस्पद आनो न शृण्वन् 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 शृण्वल्लोतरोतर शृण्वन् शृण्वल्लोतर सेद सेदोतर शृण्वन् शृण्वल्लोतर सेदा ओदभरत्योते बेहे साधनमिति साधनो अस्तु अत्यंत आनुकूल्यता बलसिद्धिरस्तु अय्या అలాగే మధ్యలో నుంచి ఉంటారు మధ్యలో నుంచి చూపిస్తారు బాబు మీరు నించోండి అలాగా నించోండి మధ్యలో నుంచి ఉంటారు నేను చూపించాను దీని మీద నించోండి అలాగా ఎలా కూర్చో అలా కూర్చోండి అటు తిరిగి కూర్చోండి అది ఇంకో ఆయన మీకు దిక్కులు చూపిస్తారు ఆయన ఏ దిక్కు చూపించాడో ఆ దిక్కు వాళ్ళకి చూపించండి బాబు మీరు అందరికీ కనపడాలి మీరు విశేషంతో క్షేమ కూర్చుని మన శరీరం బీబీ అయితే మీరు వేళ అటు తిరగండి అటు తిరగండి అలా తూర్పు దక్షిణ పడమర ఉత్తర ఆ విధంగానే మీరు అందరూ కూడా చూపించాలండి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర ఓం భోర్భవస్సువః ఓం నం నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః శివాశరవ్యాయ తవతయానో రుద్రమృళయ మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనో ఓం భోద్భవస్సువః ఓం మం నిధనపదాంతికాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యలింగాయ నమః భవలింగాయ నమః శర్వలింగాయ నమః శివలింగాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మలింగాయ నమః పరమలింగాయ నమః ఓం నమో భగవతే రుద్రాయ ఓం దక్షిణాంగరుద్రాయ నమః శివమేకపరం వందేశకారాయ నమో నమః అభయతం రుచిరమృతన్న ఆగన్వయమస్వతో నో అభయం గృణోతు ఓం నమో భగవతే రుద్రాయ ఓం శం పశ్చిమాంగరుద్రాయ నమః వామే శక్తిధరం వందేవకారాయ నమో నమః ప్రాణానాం గ్రంథిరసురుద్రో మావిశాంతకః నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ఓం భోద్భవస్సువః ఓం యం ఓం రుద్రాయ ఓం యం ఊర్ధ్వాంగరుద్రాయ నమః భవే భవేనాది భవే భవస్వమా వామదేవాయ నమః గంభీరధ్వని సామవేదజనకం తామ్రాధరం సుందరో వందే శుద్ధసురా సురేంద్ర నిమితం శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమః బల వికరణాయ నమః బలాయ నమః బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమః మనోన్మనాయ నమః బ్రహ్మరాంజనజ్యోతిరభం వ్యావర్త పింగేక్షణం కర్ణోద్భాసిత భోగి మస్తకమనద్రోత్కీర్ణదౌష్ట్రాపతి సకల వ్యాకేన సచ్ఛేకరం వందే దక్షిణమేశ్వరస్య కుటిల భ్రూభంగరౌద్రం భగవతే రుద్రాయ ఘోరేభ్యో ఘోరేభ్యో
सर्वेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः जलविन्दुकुन्दधवलङ्गोक्षेरपेन प्रभम् अस्माभ्यक्तमनङ्गदेहदाहनज्वालावलीलोचनो इन्द्रादिमरुद्गणैस्तुतिभिरभ्यर्चितं योगिभिर्वन्देहौ सकलं कलङ्करहितं स्थाणोर्मुखं पश्चिमो ॐ नमो भगवते रुद्राय सिं ॐ पश्चिममुखाय नमः विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् पंकिलं सुतिलकं व्यापाण्डुगण्डस्थलं भ्रूविक्षेपकटाक्षवेक्षणलसंसत्तरुणोत्पलम् स्निग्धं बिम्बबलादरं रहसितन्नेरालकालङ्कृतं वन्दे पूर्णशशाङ्कमण्डलनिभं वक्त्रं हरस्योत्तरो भगवते रुद्राय ॐ उत्तरमुखाय नमः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो यक्तगुणेतरं परतरं क्षत्रिंशदात्मात्मकं तस्मादुत्तमतत्त्वमक्षरपदं ध्येयं सदा योगमे ओङ्कारादि समस्त्रमन्त्रिरको सूक्ष्मादिसूक्ष्मां परो शान्तं पञ्चममेश्वरस्य वदनं खव्याप्यतेजोमयो भगवते रुद्राय ॐ यं ऊर्ध्वमुखाय नमः न्यासपोरगञ्जपो होमार्चनाभिषेकविधिव्याख्यास्यामः रुद्रशिवातनोरघोरापापगाशिनी दयानस्तनुवासन्दमयागिरिसन्दाभिजागसि अये नमः अस्मिन्महत्यन्नवेन्दरिक्षे भवाधे सहस्रयोजने वधन्वानि तन्मसि शिरसे नमः सहस्रशो ये रुद्रातिभूम्या एषागो सहस्रयोजने वधन्वानतन्मसि नमः अगोधस्व दिशद्वसरन्दरिक्षसद्दोतावे दिशदतिथिर्दरो न ध्रुवोर्मध्याय नमः यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुगमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् नमः श्रुत्याय च वध्याय च नमः काट्याय च नेप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च मानस्तोकेतन एमान आयुषमानो गोषमानो अश्वे शरीरजाः नासिकायै नमः शीर्षशल्यानामुखा शिवोनः सुमना भवा नीलग्रीवासुदिगण्ठा सर्वादः क्षमाजराः जने वधन्वानि तन्वसि कण्ठाय नमः देवाशिदिगण्ठाजवगो रुद्रा उपश्रिता एषागो सहस्रयोजने वधन्वान तन्वसि कण्ठाय नमः नमस्ते अस्त्वायुधाय नाददाय धृष्णवे मुदते नमो बाहुभ्यां तव धन्वने बाहुभ्यां नमः हेतुर्मेढुष्टमहस्ते बभूवते तनुः एषागो सहस्रयोजने वधन्वान तन्वसि कवचाय नमः एतेत्तानि प्रचलन्ति सृगावन्दानि शङ्गिणः सहस्रयोजने वधन्वानि तन्वसि अस्ताभ्यां नमः प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमा भवाय नमः अङ्गुष्टाभ्यां नमः देवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो राय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः सज्जनेभ्यां नमः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि अस्तु सदाशिवो अधिष्ठिकाभ्यां नमः हृदयाय नमः पृष्ठाय नमः कक्षाभ्यां नमः ये ध्यानपतये नमः पार्श्वाभ्यां नमः कवर्धुनो विषय्यो बाणवागो सन्नस्येशव आभुरस्य निशङ्कराय नमः हिरण्यगर्भः समवर्तदाग्रे भूतस्य जातः पतिरेक पृथिवीन्द्यामुते माङ्गस्मै देवाय हविषाविदेमाभ्यै नमः शिवो न सुमना भवा परमे वृक्ष आयुधन् निधाय कृत्यं वसान आचर विनाकं बिभ्रदाग्रे नमः भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः सहस्रयोजने वधन्वानि तन्वसिभ्यां नमः पात्रेषु पिबतो जनानो एषागो सहस्रयोजने वधन्वा तन्वसि अण्डाय नमः शशिरा जातवेदाः वेदानागोसरवत्तमो वेदसे शिरसि माता ब्रह्मभोर्भवस्वरो उपानाय नमः महान्तपतमानो अर्धकं मानवक्षन्तपतमानवक्षितो मानवधे पितरं मोदमातरं प्रियामानस्तनुवोर्द्ररीर्घां नमः रुद्रभागस्तञ्जः स्वदेन वसेन परोमोजवतो ते ह्यवततन्वापिनागहस्तकृत्यवादाः नमः मुपाबाहुद्ध्योर्
जलमोर्दन्वा प्रतिहिता विरस्ता बृहस्पते परिधियारतेन रक्षोहामित्रागमपपाथमानः गङ्गाभ्यां नमः भूतं भवनं चत्रं बहुधा जातं जायमानं जयतो सर्वोक्येषु रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु नमः रक्षय ऐलवृताय व्यदा सहस्रयो जले वधन्वानदल्वदे पादाभ्यां नमः वाददति वक्ता प्रथमो देव्याभिषगो हेगश्च सर्वाण्यम्भयन् सर्वाश्च यातु धान्याः नमो बिल्मिने च कवचने च नमः श्रुताय च श्रुतसेनाय नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुजे सत्पालोऽहं तेभ्यो नमः हृदयनेत्राय नमः याश्च देहस्त इषवः पराता भगवावपराय एतावन्दश्च भूयागोंसश्च दिशो रुद्राविदस्ते सहस्रयो जने वधन्वानि बन्धाः रुद्रायेति नमस्कारं यसे ॐ मूर्ध्न्यै नमः नासिकायै नमः ॐ ललाटाय नमः नमः गण्ठाय नमः नमः ॐ दक्षिणहस्ताय नमः हस्ताय नमः राम्नाभ्यै नमः पादाभ्यां नमः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवेनाति भवे भवस्वमा भवोद्भवाय नमः देवाय नमो वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूततमनाय नमो मनोन्मनाय नमः जीवाभ्यां नमः घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः उदयाय नमः उद्महे महादेवाय तन्नो रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो गायत्री स्तोत्र महामन्त्रस्य परमात्मा देवता गायत्री छन्दः संन्यासध्याने विनियोगः मंगुष्टाभ्यां नमः जनेभ्यां नमः मध्यमाभ्यां नमः मध्यमनामिकाभ्यां नमः कनिष्ठिकाभ्यां नमः करतलकरपुष्टाभ्यां नमः हृदयाय नमः सुरसे स्वाहा शिखायै औषधो कवचायोः नेत्रत्रयाय औषधो सहस्राय भटो भवस्वरोमदिग्बन्धः ध्यानः समागमस्तं गगनादिशून्यं चित्रोपदेपं तिमिरावहारं ते सर्वजनान्तरस्तं नमामि हंसं परमात्मरूपो देवालय प्रोक्तो देवो देवः सनातनः निर्माय सोऽहं भावेन पूजये हंस परमहंस सोऽहं हंसाय विद्महे परमहंसाय धीमहि हंस प्रचोदयात् ब्रूयात् त्वं सो राम सदाशिवः विधिं कृत्वा ततः सम्पुटमारभेत् भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च रविन्द्रमुपितारविन्द्रगो हवे हवे स्वः भगो सो रविन्द्रो चक्रं पुरोहोतमिन्द्रगो स्वस्ति नो मघवाधात्मिन्द्रः शम्भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च स्थाने ऊर्ध्वदिग्भागे ॐ भोर्भवस्वः नमः शम्भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च यजिष्ठावन्यतमस्वधानाविस्तादेशागोसे प्रमुमध्यस्मदो नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय आस्तेजमा हेडमानो वर्णेह भोज्यरसमोषमाणाय प्रमोषे नमः शम्भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च स्थाने पश्चिमदिग्भागे वर्णाय नमः शम्भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च सहस्रणे विरुपयाः यज्ञो वायो अस्मिन् विषमादयस्व यूयं वात स्वस्तिभिः सदा नमः शम्भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च नासिकास्थाने वायवे नमः भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च यगो सोमव्रते दवा तनोष बिभ्रदः प्रजावन्दो सीमहि देवी सुभगा सुपत्रे नमः शम्भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः शम्भवे च मया भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च जगदस्तस्तु षष्पदो धियन्यन्ममवसेहो महे वयो ओशानाय धावेत सामसद्रुते रक्षिता पावृदब्धस्वस्तये नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च नाभिस्थाने ईशानाय नमः मयो भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवतराय च अस्मे रुद्रामिहना पर्वता सोवर्त्रः चेवरोहोतो सुजोषा स्तुवते दायि वज्रेन्द्र ज्येष्ठ अस्माङ्गवन्तु देवा नमः
శంభవే జమయ భవే నమః శంకరాయ జమయస్కరాయ నమః శివాయ శివతరాయ మూర్తిస్థానే ఆకాశాయ నమః శంభవే జమయ భవే నమః శంకరాయ జమయస్కరాయ నమః శివాయ శివతరాయ భగవాన్ రక్షరా నివేశనే శాన సర్మద ప్రధా జమయ భవే నమః శంకరాయ జమయస్కరాయ నమః శివాయ శివతరాయ ఆదయోస్థానే పృథివ్యై నమః విభోరసి ప్రవాహనో రౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామామాయ నమః ఓర్భవస్సువః ఓం ఆనిరసిహ వ్యవాహనో రౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామామాహి ఆం శిరసే నమః ఓర్భవస్సువః ఓం రాత్రాజ ప్రజేతారౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామామాయ ఓం ఓర్భవస్సువః ఓం విశ్వవేదారౌద్రేణానికేన పాహిమాగ్నేపి ప్రహిమామామాహి ఏం లలాటాయ నమః ఓం ఓం ఉసికసి కవీరౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామామాయ నమః ఓం ఓర్భవస్సువః ఓం అరుం రౌద్రేణానికేన పాహిమాగ్నేపి ప్రహిమామామాహి కర్ణాభ్యాం నమః ఓం సమ్రార్జగశానో రౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామామాయ నమః భవస్సువః ఓం అలు రౌద్రేణానికేన పాహిమాగ్నేపి ప్రహిమామామాహి గంధాయ నమః ఓం సమ్రార్జగశానో రౌద్రేణానికేన బాహిమాగ్నే ప్రహిమామామాయ ఓం భవస్సువః ఓం అలు రౌద్రేణానికేన పాహిమాగ్నేపి ప్రహిమామామాహి ఓం హృదయాయ నమః ఓం ప్రదక్వాశ్రభస్వాన్ రౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామాయ ఓం భవస్సువః ఓం ఐ రౌద్రేణానికేన పాహిమాగ్నేపి ప్రహిమామామాహి ఐం గట్యై నమః ఓం ఓం తథామా సుమజ్యోతిరౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామాయ నమః ఓం భవస్సువః ఓం ఔం రౌద్రేణానికేన పాహిమాగ్నేపి ప్రహిమామామాహి ఓం జానోభ్యాం నమః ఓం ఓం యోస్యేకపాద్రౌద్రేణానికేన బాహిమాగ్నేపి ప్రహిమామాయ నమః భవస్సువః ఓం రౌద్రేణానికేన పాహిమాగ్నేపి ప్రహిమామామాహి ఆహపాదాభ్యాం నమః అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి రుద్రోహం 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 త్వకు అస్తి గతైః సర్వ పాపైః ప్రముచ్యతే సర్వ భూతేషు అపరాజితః భవతి తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని సర్పిషు ఆపద తస్కరాది జ్వరాది ఉపద్రవాది ఉపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సహకుటుంబానాం రక్షంతు. ఇప్పటిదాకా కూడా మంత్రాలు చెప్పాను చూసారా, అందులో అర్థం ఏంటంటే అస్థిగతై సర్వపాపై అంటే అస్థికలంటే ఎముకలు. పాపాలన్నీ దేన్ని పట్టుకుని ఉంటాయి తెలుసా? ఎముకలను పట్టుకుని ఉంటాయి. అందుకనే మనకి మన చనిపోయిన తర్వాత ఎముకలు తీసుకెళ్ళి గంగలో కలుపుతాం, గోదావరిలో కలుపుతాం. కారణం ఏంటి అంటే పాపాలన్నీ కూడా శరీరంలో ఉండి ఎముకలను పట్టుకుని ఉంటాయి కాబట్టి ఆ ఎముకలు నదిలో కలపడం వల్ల ఆ పాపాలన్నీ కూడా పోతాయి అని. అంచేత మనకు కూడా అస్థిగతై సర్వపాపై ఏవైతే మనకి అస్థికలు పట్టుకుని ఉన్నటువంటి పాపాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రాయశ్చిత్తం అవ్వాలని, సర్వపాపాలు పోవాలని, భూతప్రేత పిశాచాది అనేక రకాల గాలులన్నీ కూడా మన నుంచి పోవాలి అని, మనకుండే నరదిష్టి నరగోళ లాంటివి కూడా పోవాలి అని, అన్ని రకాల ఉపద్రవాలు శాంతించాలి అని, మనకుండే ప్రమాదాలు గండాలు ఏమీ లేకుండా ఉండాలి అని, మనం సుభిక్షంగా ఉండాలి అని, ఆనందంగా ఉండాలి అని, అలాంటి అనుగ్రహాన్ని ఇమ్మని మనం ఇప్పుడు పరమేశ్వరుని కోరుకుంటూ ప్రార్థన చేసామన్నమాట. తర్వాత మంత్రాలు చెప్తారు, శ్రద్ధగా వినండి. బృహస్పతిస్తనుతాత్మన్నో విశ్వే దేవాయ హమాదయంతాభోగ్యగ్రస్సమిధా జనానాం ప్రతిథేనమివాయతే ముషాశో నాభ్యై నమః భాగోరేతాగో సజన్మదే మూర్ధానం దేవో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమ
జనయంతు దేవాయ నమః దేవర్ణభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తే అస్తు జయంతంత్వా మనుమదంతు దేవాః ముఖాయ నమః వేదాయతి వా పావకోసి వైశ్వానరో యది వా వైద్యుతోసి సంప్రయాభ్యో యజమానాయ లోకో ఊర్జం ముష్టిం దదభ్యాపవృత్స్వాసే నమః ఆత్మన్ దదసృజతా తమాత్మనా పద్యేయేతి ఆత్మనిత్యామంత్రయత తస్మై దశమగోహోత ప్రత్యశృణోతు దశహోతో హవైనామైషాః ఏతం దశహోతకో సంతో దశహోతేత్యాదక్షతే పరోక్షప్రియాయ మహి దేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయిత హోత ప్రత్యశృణోతు సప్తహోతో భవతు హోతో హవైనామైషాః ఏతం సప్తహోతకో సంతో దశహోతేత్యాదక్షతే పరోక్షేణ పరోక్షప్రియాయ మహి దేవా ఆత్మన్నిత్యామంత్రయత షష్టగోహోత ప్రత్యశృణోతు హోతో భవతు హోతో హవైనామైషాః ఏతం షడ్డోతకో సంతో షడ్డోతేత్యాదక్షతే పరోక్షేణ ప్రియాయ మహి దేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత పంచమగోహోత ప్రత్యశృణోతు పంచహోతో భవతు హోతో హవైనామైషాః ఏతం పంచహోతకో సంతో ఏత్యాదక్షతే పరోక్షేణ పరోక్షప్రియాయ మహి దేవా ఆత్మనిత్యామంత్రయత మై చతుర్థగోహోత ప్రత్యశృణోతు భవతు చతుర్హోతో హవైనామైషాః ఏతం చతుర్హోతకో సంతో చతుర్హోతేత్యాదక్షతే పరోక్షేణ ప్రియాయ మహి దేవా తమబ్రవీత్ మేనేదిష్టగోహోత ప్రత్యశ్రౌషి వైనానాఖ్యాతార ఇదే వైనాదశ్చతుర్హోతార ఇత్యాదక్షతే తస్మాదుశ్రోజః పుత్రా నాగో హృద్యతమః హృద్యతమః నేదిష్ట బ్రహ్మణో భవతి యాత్మరక్షా కర్తవ్యా భవనం భవిష్యత్ పరిగృహేత మమృతేన సర్వం ఏన యజ్ఞశ్రాయతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు బ్రాహ్మలో శివ సంకల్పమస్తు అంటూ ఉంటారు. అది మీకు వినపడినప్పుడల్లా మీరు కూడా శివ సంకల్పమస్తు అంటూ ఉండండి. యతో వాచా మనసాచారుయంతి యస్సమ్మిదం మనః సంచరంతే ప్రాణినస్తన్మే మనః శివ సంకల్పమస్తు మృతం ప్రజాసు యస్మాన్నర్దే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు వయం మనుష్యాన్ మే నియుతే పశుభిర్వాజనే పుత్రవిష్టంజత చరంజవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు సామయజోగోషి యస్మిన్ ప్రతిష్ఠ యస్మిగ్గోచ్ఛత్తగో సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు దశ పంచత్రికోశతం యత్పరం తన్మే మనః శివ సంకల్పమస్తు తేనేతం జగద్వ్యాప్తం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు ते श्रोत्रे चक्षुषे संचरन्तं तन्मे मनः शिव संकल्पमस्तु सूक्ष्मा सूक्ष्मतरं ज्ञेयं तन्मे मनः शिव संकल्पमस्तु नेदं च प्रेदं चाद्भुतं च न्यद्भुतं च तन्मे मनः शिव संकल्पमस्तु ते अग्निचित्तेष्टकास्तागो शरीरं तन्मे मनः शिव संकल्पमस्तु यस्य योनिं परिवस्यन्ति धीरास्तन्मे मनः शिव संकल्पमस्तु स्थावरं जङ्गमं जौराकाशं तन्मे मनः शिव संकल्पमस्तु
సడన్గా డబ్బు వస్తున్నాయి అంటే ఎవరో డబ్బులు 10 లక్షలు 20 లక్షలు ఏడిస్తూ ఉంటాడు. 10 సార్లు అప్పచెప్పడం వల్ల అలాంటి డబ్బులు వస్తాయి. ఆకస్మిక ధరలాభం ఎందులో పెట్టుబడి పెడతాం మనం, అది సడన్గా ముందైపోయి లక్షల కోట్లు సంపాదించి పెడుతుంది. లేకపోతే ఏదో మనం స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్ అవుతుంది. అలా చేస్తున్నానే అలాగా మనం ఏదైనా సరే పెట్టుబడి పెట్టినటువంటి డబ్బు 100 ఎక్కువ అవ్వాలి అంటే దానికి ముఖ్యంగా అందరం కూడా ఎక్కువగా వ్యాపారస్తులు మన ఉదాహరణకి రూపాయి పెట్టుబడి 10 రూపాయలు లాభం పొందాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి మనకి వ్యాపారం అనేక రకాల వ్యాపారం వాళ్ళకి పెట్టినటువంటి అలాగే మనం బంగారం కొంత డబ్బులు దాచిన ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా దాన్ని సంతానం లేని సంతానం కలుగుతుంది. సంతానం విదేశాలు వెళ్ళాలనుకుంటే సంతానం కనుక వేరే ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కోరికలు తీర్చే శక్తి సంవత్సరాలు అభిషేకం చేయడం అంత విజయం మనకి పళ్ళ రసాలు ఇస్తారు. పళ్ళ రసాలు కూడా అభిషేకం చేయడం అందులో చెరుకు రసం, కొబ్బరి పండు, అలాగే ద్రాక్ష రసం ఈ ద్రాక్ష రసం వల్ల ఈ పళ్ళ రసాలు అభిషేకం చేయడం వల్ల వచ్చే విజయంలో తెలుసా అద్భుతమైనటువంటి అంటే యహోవాలో భోగాలను గురించి అంత్యంలో మోక్షాన్ని పొందే మార్గాన్ని ఎందుకంటే పళ్ళని కూడా ఏమిటి పళ్ళలో కూడా సాత్విక గుణం కూడా వయసు అయిపోయిన తర్వాత సన్యాసం లేకపోతే వానప్రస్థాశ్రమంలో ఓ దేవతని చూడడం దీక్షలు చేయడం ఉపవాసాలు చేయడం చేసేటంటే అప్పుడు ఏమో ఆహారం ఒళ్ళు ఆహారంగా తింటాం మళ్ళీ అవసరం కాకపోతున్నాం అది మనకి ఏం కలగ చేస్తుంది ఎల్లో ఫ్రూట్ జ్యూస్ మన శరీరంలో ఉండే రోగాలు మన లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ బలోపేతం చేస్తాయి. కిడ్నీ కానీ, గుండె కానీ, లివర్ కానీ, ఆర్గనాలు కానీ అన్నీ శుభ్రపడాలి అంటే పళ్ళ రసాలే చాలా ముఖ్యం. మనలో ఎవరికైనా ఈ సమస్యలున్నా, హృదయ సమస్యలున్నా, లేకపోతే రక్తనాళాల సమస్యలున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, వెన్ను నొప్పులున్నా, నడు నొప్పులున్నా, ఇలాంటి బాధలని దీర్ఘకాలిక రోగాలు, షుగర్లు, థైరాయిడ్ ఇలాంటి రోగాలు ఎవరైనా ఉన్నా కూడా ఆ రోగాన్ని తీసేసేటటువంటి శక్తి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం వస్తుంది. వైజ్ఞానికంగా కూడా చూసుకున్నా పళ్ళ రసాలలో విటమిన్స్, మినరల్స్ విపరీతంగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే రివర్స్ ఆస్మోసిస్ అంటే మీరు తాగే మంచి నీళ్ళే తాగాలి. ఎందుకంటే దాంట్లో అంటే ఐరన్ లేకపోతే మన లోపల ఎముకల్లో ఉండే గుజ్జు తీసేస్తుంది, అలా అలగొట్టేస్తుంది. కాబట్టి మరి మంచి
మనం మళ్ళీ మనం యువకులు పుట్టుకోవాలంటే ఎలాగా? మంచిని బాగుగానే ఆలోచన తాగుతున్నా కూడా రోజు ఒక కొబ్బరిపండు నీళ్ళు కానీ ఒక పళ్ళసాన్ని నడి తాగితే మంచి నీళ్ళలో పోయే లోటు ఏదైతే ఉందో మినరల్ ఏదైతే ఉందో ఆ లోటు పళ్ళసాలు తీరుతాయి. అందుకనే ఆలోచన తాగేవాళ్ళు కానీ మినరల్ తాగేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రోజుకి ఒక కొబ్బరిపండునైనా లేకపోతే ఒక పళ్ళసాన్ని ఖచ్చితంగా తాగమన్నారు. ఎందుకంటే మన లోపల మినరల్స్ విటమిన్స్ కలగజేసి మనకి శక్తిని ఇచ్చేటటువంటి అయ్యో పళ్ళసాలు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మనందరికీ భగవంతుడు అలాగే ఇవన్నీ అయిన తర్వాత మనం విభూతిని విభూతులలో వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా? సాధారణంగా విభూతులు మనం వచ్చి బూడిద అనుకుంటాం, శివుడు బూడిద అనుకుంటాం. కానీ ప్రపంచంలో వల్ల ఐశ్వర్యం ఎక్కడో తెలుసా? ఆ బూడిదలో ఉంది. అందుకే ఈశ్వరుడు భగవంతుడు ఆ విభూతులు అందుకనే ఎవరైతే రోజు విభూతిదానం చేస్తారో వాళ్ళకి దరిద్రం రాదు, వాళ్ళకి శ్రీ సంపద లోటు ఉండదు, ఐశ్వర్యాలు లోటు ఉండదు, దరిద్రాలు లోటు ఉండదు, అపమృత్యు దోషాలు పోతాయి. మీరందరూ కూడా వాహనాలు చేసుకుంటారు, మీరందరూ చూడండి రోజు కనుక ఈశ్వరుడికి అభిషేకం చేసే విభూతి కానీ ఇలాంటి గణపతి అభిషేకం చేసే విభూతి కానీ మీరు ఇంట్లో పెట్టుకుని వెళ్ళండి, మీకు ఆ రోజు ప్రమాదాలు కానీ యాక్సిడెంట్ కానీ జరగవు. ఎందుకంటే ఎంతో మంది సంపాదించిన ఆ జీవనాలు ప్రమాదం కూడా తక్కువ పోతుంది. కారణం ఏంటంటే ఉద్యోగాన్ని పోగొడుతుంది. అందుకనే ఎవరైనా హాస్పిటల్లో పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ బట్టి అభిషేకం చేసే విభూతి నోట్లో వేయమంటారు. కారణం ఏంటంటే ఆ నోట్లో విభూతి వేస్తే వాడికి ఏదైనా మృత్యుగంట పోయి వాడికి ఆయుష్ పెరుగుతుంది, అంత విశేషం విభూతి ఉంటుంది. అంచేత విభూతి దానం చేసిన వాడి దగ్గర ఐశ్వర్యానికి లోటు ఉండదు, ఆయుష్ మార్కండేయుడు వాడు ఈశ్వర తపస్సు చేయడం వల్ల ఈశ్వర అనుగ్రహం వల్ల ఆయన ఆయుష్ అర్ధాయుషల్లా ఉపాయించింది. కాబట్టి మార్కండేయుడు కానీ ఆయన ఈశ్వర తపస్సు చేయడం వల్ల ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి రాలేకపోయాడు. మార్కండేయుడు ఇప్పటికీ బతుకున్నాడు. అంటే ఎవరు ఎందుకు ఆయుష్కి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు తత్వాన్ని కారణాన్ని మనకి కూడా ఆ ఈశ్వరుడు సహజంగా ఆయుష్ పెరుగుతుంది. అంటే ఒకటి ఆయుష్, రెండు ఈ రెండు చాలా రెండు కలిగాయి. ప్రతి మనిషి జీవితంలో ఆయుష్ చాలా ముఖ్యం, రెండోది కాలం చాలా ముఖ్యం. అంచేత పరమేశ్వరుడు మరో పేరుని కాలాతీతుడు, అంటే కాలాన్ని కూడా సృష్టించేవాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ కాలంలో మనం వచ్చి కాలంలో పోయి ఉన్నాం. కాబట్టి కాలంలో వచ్చి కాలంలో పోయి మనకి కాలంలో చేస్తే ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి గంధం మన గంధంతో అభిషేకం చేసుకుంటూ ఉంటాం. గంధంతో అభిషేకం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ప్రతి స్త్రీకి కూడా గంధము, పసుపు, కుంకుమ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు, సౌగంధమైన ద్రవ్యాలు. ప్రతి స్త్రీ కూడా సుగంధని చెప్పడానికి, పురుషుని అని చెప్పడానికి, ముత్తైదుగా చెప్పడానికి ఏ మూడు అలంకారం చేసుకోవాలి అంటే ఒకటి గంధాన్ని, రెండు పసుపుని, మూడు కుంకుమని. తాళకి పసుపు రాసుకోవాలి, కండానికి గంధాన్ని రాసుకోవాలి, నుదుటిలో కుంకుమాన్ని పెట్టుకోవాలి. అప్పుడు ఆ స్త్రీ పరమ పవిత్రురాలు,
సౌభాగ్యవంతురాలు. అలాంటి స్త్రీ దీర్ఘ సౌకర్యంతో ఉంటుంది. అంతేకాని గాజు తీసేసి బొట్టు తీసేసి ఆవిడ భర్తన్నాడో అవతారాన్ని ఎత్తితే భర్తకి అమంగళకరం. అలాంటి వాళ్ళ వల్ల భర్తకి సౌభాగ్యం కాదు, భర్తకి దరిద్రం పట్టుకుంటుంది. సాధారణంగా కొన్ని పాషాణ మతాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ మతానికి వ్యతిరేకం అన్నమాట. మనం ఏం చేస్తామో దానికి వ్యతిరేకంగా ఉండడం వాళ్ళ ప్రాముఖ్యత. దానికి ప్రమాణం ఏంటంటే మనకి చెప్పలేదు. అటు తిరిగే అవే ఉంటాయి. కానీ మన వేదం ఎన్నో విషయాలు చెప్పింది. మనం గుర్తు పెట్టుకుంటామంటే ఏ శాస్త్ర ప్రమాణం లేకుండా పెట్టుకోవటం లేదు. మనం గాజు వేసుకున్నామంటే ప్రమాణం లేకుండా పెట్టుకోవటం లేదు. మన అలంకారం వల్ల ప్రమాణంతో ఆధారపడిపోయింది తప్ప ఎవరో ఏదో చెప్తే చేయడం లేదు మనం కూడా. ఎందుకంటే ఒక పెట్టికి తాళం వేయడంతో మన లోపల ఉండేటువంటి శక్తిని కాపాడేది బొట్టు అన్నమాట. అంతేగా బొట్టు లేకుండా ఉంటే మన శక్తి బయటకు పోతుంది. అందుకే చూడండి, నుదుటిన బొట్టు పెట్టుకున్న వాళ్ళకి నరదిష్టి తగలదు, నర ఘోరణ పోతుంది, సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎవరైనా కొట్టడానికి వచ్చినా కూడా మీరు నుదుటిన బొట్టు పెట్టుకుంటే అది చూసి వాడు కొట్టండి ఆగిపోతారు. కారణం ఏమిటి? మనలో దైవత్వాన్ని కనిపింపజేసేటువంటి వ్యవస్థ నుదుటిన పెట్టుకున్న బొట్టు ఉంటుంది. ఎవరైనా బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూస్తే కనుక వాళ్ళకి దేవతా స్వరూపంగా కనిపిస్తుంది. ఏ స్థితి అయినా సరే సౌకర్యంగా ఉండి ముత్తైదుగా ఉండి చక్కగా బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని అందంగా అయ్యాలని ముస్తాబా చూస్తే ఆ స్త్రీ ఎలా కనబడుతుందంటే దేవతలా కనబడుతుంది. అదే స్త్రీ ఇష్టం వచ్చిన బట్టలు పిచ్చి బట్టలు వేసుకుని ఫారిన్ నుంచి వచ్చినటువంటి వ్యవహారం సగం బట్టలు వేసుకుని బొట్టు తీసేసి జగన్ అమోసేసుకుని దెయ్యంలాగా ఆ రకంగా కనిపించిందనుకోండి, అవతల మనిషి కూడా దాని మీద ఒక కామపరమైన కోరిక కలుగుతుంది. అంటే ఒక స్త్రీ మీద కోరిక కలగడానికి మనం వేసుకునే అవతారం వేషం కూడా. కాబట్టి మన హిందూ మతంలో మన భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా దేవతా స్వరూపం. అందుకనే దేవతను ఎటువంటి అలంకారం చేస్తామో ప్రతి స్త్రీ కూడా అటువంటి అలంకారం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవితో సమానం. ఆ స్త్రీ లక్ష్మీదేవిగా ఇంట్లో అలంకారం చేసుకుంటేనే ఆ ఇంట్లో లక్ష్మి కనబడుతుంది తప్ప ఆ ఇంట్లో స్త్రీ అలంకారం వస్తువు తీసేసిందా ఆ ఇంట్లో డబ్బు చేస్తే ఉండదు, దరిద్రం. అందుచేత ఎప్పుడు స్త్రీ ఇంట్లో అందంగా ఉండాలి, జడ వేసుకుని ఉండాలి. జడ కనుక ముడి లేకుండా భర్త కనబడితే భర్త కార్యక్షేమం. అందుకే ముడి లేకుండా స్త్రీ కానీ ప్రస్తుతాలలో అనేక రకాల ఫ్యాషన్ వచ్చాయి. రకరకాలు పిచ్చి పిచ్చి అది మన సాంప్రదాయం కాదు. దానివల్ల బాగుండదు. తాత్కాలికంగా అందరూ చూస్తారు ఆనందంగా, కానీ దానివల్ల ఒక స్త్రీ కార్యక్రమంలో భగవంతుడు వచ్చేది కాబట్టి మనం ఆచరిస్తున్నటువంటి ఆచారాలు ఏవి కూడా కొట్టి పడాలి. అలాగే గంధం ప్రయోజనం తెలుసా? గంధానికి చాలా విశేషం. చాలా విశేషమైనటువంటి మూలలో ఒకటి సుగంధకరమైన ద్రవ్యం. గంధానికి అభిషేకం చేయడం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది అంటే శత్రు సంహారం ఒకటి. అలాగే గంధాన్ని అభిషేకం చేయడం వల్ల మన లోపల ఉండేటువంటి సాధారణంగా గంధాన్ని కూడా నరసింహస్వామి ప్రకారం చేస్తారు. కారణం ఏంటి? ఆయన విపరీతమైనటువంటి భక్షణ చేసిన తర్వాత సభారణ చేసిన తర్వాత అప్పుడు ఆ నరసింహస్వామి వారి చల్లబడడానికి అంటే గంధంతో అభిషేకం చేయడం వల్ల ఏంటంటే ఉగ్రమైన తాపమైన శక్తుల యొక్క ప్రభావం పోతుంది. ఏంటంటే ఈ యొక్క ప్రయోగాలు జరిగేది, లేకపోతే ఎవరో ఏదో చేసేసేయండి, మా మీద ఎవరో ఏదో విసిరేసేయండి, నిమ్మకాయలు చేసేవండి, లేకపోతే ఎన్నో చేసేవండి, లేకపోతే మాకు ఏదో గాలి వచ్చేటండి, లేకపోతే మా ఇంట్లో ఏదో కమలు వస్తున్నాయండి, పేడకలు వస్తున్నాయండి, ఇలాంటివన్నీ పోగొట్టేటువంటి శక్తి ఏమిటంటే కనుక గంధంతో అభిషేకం చేయడం వల్ల అలాంటి ఉపద్రవాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. గంధంతో అభిషేకం చేయడం వల్ల ఉంది. కాబట్టి అలాంటి ద్రవ్యాలు అభిషేకం చేస్తున్నారు. అయితే ఒకసారి మాట్లాడుకుంటారు గొప్పవాళ్ళు మహానుభావులు వాళ్ళందరూ ఏమిటంటే సంఘ సంస్థలు వాళ్ళందరూ ఏం చెప్తారంటే దేవుడు పాలు పోసేందుకు అదే బట్టి లేవాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రశస్తిగా
నియమాలు పెట్టచ్చు కదా అని. కానీ ఆ మహానుభావులు ఎప్పుడో కన్నదానం చేసిన వాళ్ళు ఉండరు, నిజంగా ఎవరికి పాలు ఇచ్చిన వాళ్ళు ఉండరు. కానీ మనం దేవుడు పెట్టే పాలు పోతే అవహేళన చేసుకుంటారు. అవన్నీ మనం నమ్ముతాం, మనం నిజంగా ఉంటాం. ఆ దేవుడికి వస్తే ఏమవుతుంది, ఎవరో ఉపయోగించడానికి కరెక్టే. మనం పొయ్యని చెప్పలేదు, పొయ్యమని అమానం చెప్పడం లేదు. కానీ మనం దేవుడిని ఎందుకు అభిషేకం చేస్తున్నాము అంటే మనం కృతజ్ఞతగా అభిషేకం చేస్తున్నాం. కారణం ఏంటి? మనకి ముందు ఆవులు పాల్గొనాలంటే ఏం కావాలి? గట్టి కావాలి. గట్టి కావాలంటే ఎలా వస్తుంది? వర్షం పడితే సస్యశ్యామలంగా పంటలు పడితే ఆవులకి గట్టి వస్తుంది. అప్పుడు మనకు పాలు ఇస్తాయి. అవునా కదా? ఆవులు పాల్గొనాలి అంటే సాధించాలంటే సమయానికి వర్షాలు పడాలి. సమయానికి వర్షాలు పడాలంటే ఎవరు సమయానికి వర్షం కాబట్టి బావు భగవంతుడా నీ ప్రేమ సమయానికి వర్షం పడి మాకు పంటలు పడి ఆవులు గడ్డి పెట్టగలిగి వాటికి పాలు సంపాదించుకున్నాం. మొత్తం జరగడానికి పాలు పోస్తున్నాడు. దేవుడు బాగుంటాడని కాదు. దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, మా అందరం కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళం. చిన్నపిల్లలు చూడండి, చాక్లెట్ ఇచ్చేవారుకోండి, మనం తిరిగి మళ్ళీ తల్లిదండ్రులు పెట్టేవారుకోండి, తల్లిదండ్రులు చాక్లెట్ పెట్టారా, తిరిగి మళ్ళీ పిల్లలకి పెట్టి నాన్న కోసం ఇచ్చేవా సంతోషం పెట్టేస్తాడు. అంటే ఎలాగైతే చిన్నపిల్లలు చాక్లెట్ ఇచ్చే తల్లిదండ్రులు ఎంత బాగా ఇచ్చేవారని మళ్ళీ తిరిగి వాళ్ళకే ఒక ప్యాకెట్ కొని పెట్టారో, అలాగే భగవంతుడు కూడా ఆయన ఇచ్చిందే తిరిగి మళ్ళీ మనం ఆయన ఇస్తున్నాం. తద్వారా ఆయన తిరిగి మనకి విశేషంగా ఈ యొక్క లోకానంతా సస్యశ్యామలంగా వచ్చి ఇంకా ఎక్కువగా పాడి పంట వ్యవసాయం అభివృద్ధి చేస్తారు తప్ప మనం నిజంగా వేగం పాలు పోసేస్తే వాటి వల్ల మనకి ఉత్తరాలు ఈ యొక్క అందరికీ కూడా తగు పెట్టలేదు చెయ్యం. మన నిజంగా వేస్ట్ చేస్తున్న దాంతో కోసం ఇదంతా మనందరం ఎన్ని వేస్ట్ చేస్తున్నాం, మనం తినే ఆహారం ఎన్ని వేస్ట్ చేస్తున్నాం, మనం ఏ రకాలుగా కలుషితాలు చేస్తున్నాం. వాటితో పోల్చుకుంటే భగవంతుడు పోసే పాలు అది చేత అలాంటి ఆలోచనతో భగవంతుడు అభిషేకం చేయకూడదు. భగవంతుడు మనం ఏ అభిషేకం చేస్తున్నాడు కృతజ్ఞత. ఎందుకంటే నీ వల్లే ఇంకా వచ్చిందయ్యా, ఇల్లు కొంచెం తీసుకోవయ్యా, చల్లగా పోవయ్యా అని మనం ఎలాగైతే మనం తినే ఆహారంలో ఒక కొత్త భగవంతుని పెట్టి మనం తింటామో అలాగే పాలు పెరుగు తేలి మసాలా కూడా మా ఎలాంటి కోరికలు తీర్చాలయ్యా అని ఆ కోరికను ఉద్దేశించి మనం అభిషేకం చేస్తామే తప్ప భగవంతుడిలో పాలు అభిషేకం చేయాలని నాకు పెరుగు కావాలని నేను చెప్పలేదు. మరి మనం మన కోరికల కోసం చేస్తున్నాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఏ కోరిక లేదు, ఏ కోరిక లేనప్పుడు ఈ ద్రవ్యాలను అభిషేకం చేయాలి. చక్కగా ఒక చెరువు నీరు అభిషేకం చేయడం చాలు, సంతృప్తి పడిపోతాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు కావాల్సింది ఏంటి? భక్తి కావాలి తప్ప ద్రవ్యాలు కావాల్సింది. కానీ ఈ ద్రవ్యాలు ఎందుకు చేస్తున్న అభిషేకం అంటే కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు తీర్చమని మనం అభిషేకం చేస్తున్నాం. అయితే జీవితంలో కోరికలు సహజం, కోరికలు ఉండాలి. అలాంటి ధర్మపరమైన కోరికలు ఉండాలి. అలాంటి కోరికలు తీర్చమని మనం పాలు పెరుగు కాబట్టి చాలా అద్భుతంగా ఈ అభిషేక ప్రక్రియలో పూర్తవుతోంది. అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా హోమం చేసుకుంటారు. అయితే ఆ హోమం చేసుకున్నప్పుడు కూడా హోమంలో కూడా అనేక ద్రవ్యాలు వేసుకుంటారు. సాధారణంగా కొంతమంది చెప్తుంటారు నాస్తిక వాళ్ళు హోమంలో ఏదో పొలగొట్టలు చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది, కలుషితం అయిపోతుంది, ఆ వేసే ద్రవ్యాలన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ అయిపోతాయి, ఇదంతా పొల్యూషన్ అంటుంటారు. ఎవరైనా ఏం చెప్తే మనం నమ్మకూడదు. ఎందుకంటే మనం ఏ పొలాలు వేస్తామో రాని పొలాలు అలాంటి వేస్తాం, అలాగే ఆవులు వేస్తాం, ఆజ్యం వేస్తాం. ఇవన్నీ కూడా ఎటువంటి వాయువులు విడుదల చేస్తాయంటే స్వచ్ఛమైనటువంటి గాలిని విడుదల చేస్తాయి. అలాగే మనం అందులో ఊరిని వేస్తాం. ఆ ఊరిని ఎప్పుడైతే అందులో వేసామో ఆ ఊరిని ఎప్పుడైతే హవా అయ్యో ఆ ఒక ద్వారా వచ్చేటటువంటి గాలి తీసుకోవడం వల్ల కూడా మనకు అనేక ఇబ్బందులు పోతాయి. ఈ విషయాలు ఎక్కడ మనం మధ్యాహ్నం హోమం చేసుకునేటప్పుడు ఎప్పుడు ఏ ద్రవ్యం వేసుకుంటామో ఆ ద్రవ్యం యొక్క గొప్పతనం ఏమిటో మనం మధ్యాహ్నం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఇప్పటిదాకా మనం ఏ ద్రవ్యం వల్ల ఎటువంటి కోరికలు తెలుసుకున్నాం కాబట్టి భగవంతుడు కూడా ఆ భగవంతుని కోరిక తీర్చాలి అని మనసులో సంకల్పం చేసుకుంటూ చక్కగా అభిషేకాలు చేసే ప్రయత్నాలు చేసుకుంటాడు.
పావలే కుసుమ ప్రియ మహాదేవేయ మందార కుసుమ ప్రియ నిరారాధ్యా విరాట్రూప విరజా విశ్వతోముఖి ఆకాశ నారద ప్రారూపణి మహాత్మై ఆరాధ్య మంత్రి సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని గౌరూపావధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్ పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాతాభయత్పురుషో ముకుందాముక్తనిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞాభవరోగఘ్ని భవచక్ర ప్రవర్ధిని ఛందస్సారా శాస్త్రసార మంత్రసారా తలోదరి ఉదారకీర్తుర్ధామ వైభవ వర్ణరూపిణి జన్మ మృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషద్దృష్ట్య శాంత్యనీతకళాత్మిక గంభీరాగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత ఆకాశ్చ కాంతాకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకైలితరంగిత కడగత అడంగ నీలా విగ్రహధారిణి అజాక్షేపి నిర్ముక్త ముగ్ధాక్ష ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీత్రవర్గ నిలయ కృష్ణాత్రిమృమాలని నిరామయా నిరాలంబ స్వాత్మానామాసుదా స్మృతి సంసార పంక నిర్మగ్ధ సముద్ధరణ పంజిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్యవర్ధని విప్రప్రయా విశ్వరూప విష్ణుభ్రమణకారణి విశ్వగ్రాశా విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యో నిలయ కూటస్థాకలరూపిణి వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్య నాదరూపిణి విజ్ఞానకలనాకల్య విదగ్ధా భైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదా శివకుటుంబిని సౌవ్యాపసమయ మార్గస్థ సర్వార్థ నివారణి స్వస్థా స్వభావ మధుర ధీరా ధీర సమర్థిత చైతన్యాభ్య సమారాధ్య చైతన్యకసు ప్రియ సుదోదాసదాతుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ ఆరాధ్య ధనస్ఫేరముకాంభయ కౌళినేకావలానభ్య కైవల్యమతదాయిని స్వాతప్రయా స్మృతిమతి శృతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వపాదాది గద్ధాత్రి విశాలాక్షి విరాకని ప్రణైభావన మోదార అనామోదామనోమయే వ్యామకేశిని మానస్థ వజ్రణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రాణమంజాదిశాయని పంచమే పంచభూతేషి పంచసంఖ్యోపచారణి శాశ్వతేశాశ్వతైశ్వర్య సర్వదా శంభమోహని ధరాధనసతాధన్య ధర్మణి ధర్మవర్ధని లోకాతీత గుణాతీత సర్వాతీత శివాత్మజ వందో వపు ఆయన హోమం చేస్తే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటే నివారణ జరుగుతాయి. కరోనా రోగాలు వస్తే మన గ్రామాలకు రాకుండా ఉంటాయి. ఆయనకు 3 సార్లు చేద్దాం. కానీ చేద్దామా? గట్టిగా చెప్తాను. 2 నిమిషాలుగా ఉంటే ఇంకా ఆయన హోమాలు చేయించడం మీ చేత. సూర్యనారాయణాయ నమః చెప్పండి. అనుకుంటే వెయ్యాలి. భాస్కరాయ విద్మహే మహద్వికరాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా. సూర్యనారాయణాయ నమః. సూర్యనారాయణాయ నమః. భాస్కరాయ విద్మహే మహద్వికరాయ
గట్టిగా చెప్పండి ఒకసారి ఆరోగ్యం చక్కగా సూర్యనారాయణ అనుగ్రహం కోసం మనం చేసాం. ఈసారి మన ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం, ఏ తలపెట్ట శత్రువులు మన మిత్రత్వంగా మారాలి. అలాగే మనం అనుకున్న పరమాలు అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలి. ఆయన హోమం చేస్తాం. చెప్పండి ఆంజనేయాయ నమః. చక్కగా చేయండి. చాలా చక్కగా చెప్పారు. ఆ ఆంజనేయ స్వామి హోమం చేశాం. ఇకపోతే మీ పిల్లలు చక్కటి విద్య, ఏ పరీక్ష రాసినా మంచి టాలెంట్ లో ముందుకెళ్ళాలి అంటే ఆ సరస్వతి దేవి అనుగ్రహం కలగాలి. ఆవిడ హోమం జరుగుతోంది. ఈసారి 3 సార్లు సరస్వత్యాయ నమః అనుకుంటూ వేయండి. ఓం జ్ఞాన ప్రదాసిని మాతా కాశ్మీరేతు సరస్వతి మహావిద్యా మహామాయా భారతి వాక్ సరస్వతి స్వాహా సరస్వత్యాయ నమః. ఓం జ్ఞాన ప్రదాసిని మాతా కాశ్మీరేతు సరస్వతి మహావిద్యా మహామాయా భారతి వాక్ సరస్వతి స్వాహా సరస్వత్యాయ నమః. ప్రదాసిని మాతా కాశ్మీరేతు సరస్వతి మహావిద్యా మహామాయా భారతి వాక్ సరస్వతి స్వాహా సరస్వత్యాయ నమః. సరస్వత్యాయ చాలా చక్కగా అందరూ కూడా వేడిగా పొగగా ఉండకుండా శ్రద్ధగా చేస్తారు. ఇన్ని సంవత్సరాలు మనం చేశారు. ఇది 7వ సంవత్సరం 8వ సంవత్సరం హోమం చేసుకోవడం. ఇన్ని హోమాలు ఎప్పుడైనా చేశారు? చెప్పండి గట్టిగా ఒకసారి. ఎప్పుడైనా రకాల హోమాలు చేశారా? మన రకాలు చేతిలో హోమం జరుగుతాయి. ఇప్పుడు నవగ్రహాల హోమం జరుగుతోంది. 9 గ్రహాలు జరుగుతోంది. ఏంటి అది చెప్తూ నవగ్రహాలు నవగ్రహాలు చేస్తే ఇంకేం చేయకూడదు. అందుకే ఆకలి చేస్తాం ఎప్పుడు కూడా. నవధాన్యాలు వేయండి. నవధాన్యాలు అయిపోతే పేడాలు వేయండి. చెప్పండి. నేను చెప్పినట్టుగా చెప్పి వెయ్యాలి. చేతితో పట్టుకోవాలి. స్వాహాన్ని కూడా వెయ్యాలి. చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య హోమంచ కారయేతు సూర్య హోమం ప్రవక్ష్యామి ఆత్మపేడ ఉపశాంతయే సూర్యగ్రహాయ ఇదన్నమమా వేసేయండి. అంటే సూర్యుడికి హోమం చేస్తే ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు. అనారోగ్య సమస్య లేకపోతే మనకి అదే కదా ఉండేది. అలాంటి ప్రశాంతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయనకు హోమం చేశారు. ఈసారి చెప్పండి. మళ్ళా తీసుకోండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర హోమంచ